హాయ్ నమస్తే అండి. ఈరోజు మన వీడియో నిమ్మకాయలతో పులిహోర చేస్తున్నానండి. ఈరోజు వీడియోలో పెడుతున్నాను. అది ముందుగా అన్నం వండి ఆరబెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు, పోపు దినుసులు అన్నీ చూపించి పోపు పెట్టుకుందామండి. 4 నిమ్మకాయలు తీసుకున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వేరుశనగపప్పు, ఉద్దిపప్పు, పచ్చెనగపప్పు, కరివేపాకు, కొత్తిమీర, 1/2 స్పూను పసుపు, ఇంగువ, 1 స్పూను సాల్ట్, 4 నిమ్మకాయల రసం పిండుకున్నానండి. ఇప్పుడు ముందుగా పోపు పెట్టుకుందాము. పాన్ పెట్టుకున్నాను, స్టవ్ వెలిగించుకున్నాను. 2 స్పూన్ల నూనె వేసుకుంటున్నాను. ముందుగా వేరుశనగపప్పు, ఉద్దిపప్పు, పచ్చెనగపప్పు బాగా కలర్ తిరిగే వరకు వేయించి పక్కకు తీసి పెట్టుకోవాలా. పులుసు అన్నంలోనే పులుసుతో కూడా పోసుకుంటే నానిపోతాయి, పులిపెక్కిపోతాయి పప్పులు. అందువల్ల ముందుగా పక్కకు దించి పెట్టుకుంటున్నాను. మళ్ళీ పాన్ పెట్టుకున్నాను. దాంట్లోనే కొద్దిగా నూనె వేసుకున్నాను. ముందుగా జీలకర్ర, ఆవాలు, అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఒక రవ్వ ఇంగు వేసుకుంటున్నాను. పసుపు కలబెట్టుకుంటున్నానండి. కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసి కలబెట్టుకోవాలా. కలబెట్టుకున్నాక ఇప్పుడు పులుసు పోసుకున్నాను. పులుసు నూనెలోనే ఉడికితేనే జలుబు చేయదండి, బాగుంటుంది. అలాగే ఉడకబెట్టుకోవాలా. ఉడకబెట్టుకున్నాక కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు బాగా ఉడికింది. ఇప్పుడు అన్నంలో కలబెట్టుకుందాము. అన్నం అంతా కలబెట్టుకున్నాను. ఇప్పుడు పోపు పోసుకున్నాను. బాగా కలనెత్తుకోవాలి అన్నంలో పులుసు. కలనెత్తుకున్నాక ఇప్పుడు పప్పులు పోసుకుంటున్నాను. పప్పులు ఇప్పుడు పోసుకుంటే బాగా బరబరా ఉంటాయండి నోట్లో వేసుకున్న. పులుసులు అయితే మెత్తగా ఉంటాయి. ఇప్పుడు బాగా కలబెట్టుకోవాలా. కలబెట్టుకున్నాక ఉప్పు చూసుకోవాలా. ఉప్పు చూసుకొని తక్కువైంది నాకు, నేను తక్కువైతే వేసుకున్నాను. మళ్ళీ వేసుకొని కలబెట్టుకున్నాను. ఇది పిల్లల స్నాక్స్కి, గుళ్ళో ప్రసాదానికి అన్నిటికి ఉపయోగపడతాయండి. అర్జెంటుగా చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అలాగే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.